నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. నేనైతే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకొచ్చేసా. ప్రతి ఇయర్ ఎంతో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తారు, అది కూడా స్పెషల్ గా మన ఇంట్లో పెంచుకునే పెట్స్ కోసం. ఇంట్లో మనం సాధు జంతువుల్ని పెంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటి కోసం పోటీలు, ఫుడ్ స్టాల్స్ అంటే మరి స్పెషలేగా. ప్రజెంట్ అయితే మనం నెక్లెస్ రోడ్ లో ఉన్నాం. ఈ ఈవెంట్ అయితే మొత్తం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇదండి ఇక్కడ ఎంట్రన్స్ వే. ఈ వే లో నుండి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి రాగానే మనకి ఒక వే కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో డాగ్స్ కోసం, మరొక సైడ్ ఏమో క్యాట్స్ కోసం కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేశారు. మనం ముందుగా అయితే ఈ ఎదురుగా ఏముందో చూసేద్దాం. మనకైతే ఫస్ట్ ఈ వైట్ డక్స్ కనిపించాయి. భలే ముద్దుగా ఉన్నాయిగా. ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా అయితే డాగ్స్ కోసం ఫుడ్ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే, చీకోటి ప్రవీణ్ గారు అనుకుంటా. ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈ మొత్తాన్ని తనే నడిపిస్తారు. చీకోటి ప్రవీణ్ గారు కనిపించారు. అందరూ ఇక్కడ జనాలు సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడ వచ్చిన జనాలతో పాటు చీకోటి సెల్ఫీలకి ఫోజులు కూడా ఇచ్చేశారు. వామ్మో, మీరెప్పుడైనా ఇంత పెద్ద తొండని చూసారా? చీకోటి అయితే ఏకంగా ఆ తొండతో ఆడుకుంటున్నాడుగా. సర్లే, జనాల మధ్యలో ఇది ఎంతో ఫ్రెండ్లీ మూమెంట్ ఇస్తోంది. ఇది కూడా మనతో పాటు కలిసిపోయిందిగా. మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. స్పైడర్సా? అసలు బాక్స్ లో పెట్టారేంటి? ఇలా కూడా ఉంటాయా? ఓకే, మినీ జూకి వచ్చినట్టుందిగా. గుర్రాలు ఎక్కువగా మూవీస్ లో చూసాం. హీరోస్ వాటిపై ఎక్కి రైడ్ చేస్తే ఉంటది. ఇప్పుడైతే ఆ గుర్రం కళ్ళు చూసారా? మ్యాజికల్ ఐస్ ఉన్నాయి. ఆ ఐస్ లో ఏదో మత్తుంది. నెక్స్ట్ బ్లాక్ డక్స్ వాటర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. వీటిని చూస్తుంటే లవ్ బర్డ్సే గుర్తుకొస్తున్నాయి. అదే అండి, గిఫ్ట్స్ రూపంలో మనం ఇస్తుంటాం ఫ్రెండ్స్ కి. అలా ఉంది. ఇప్పుడు ఇక మనం డాగ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అరే ఇదండి గోల్డెన్ రిట్రీవర్. చూడండి ఎలా ఉందో. ఈ బ్లాకీ చూడు, నన్నే చూస్తుంది. చిన్న చిన్న పప్పీస్ నుండి పెద్ద డాగ్స్ వరకు అన్ని రకాల డాగ్స్ ఇక్కడే ఉన్నాయి. కేజ్ లో 2 పొమేలియన్ డాగ్స్ చూడండి ఎలా చూస్తున్నాయో కెమెరాని. ఈ బ్లాకీ చూడు, నన్నే చూస్తుంది. ఇది చూసారా? ల్యాబ్ డాగ్ ఎంత క్యూట్ గా ఉందో అసలు. ఈ డాగ్ ఏంటి సేమ్ పులిలాగుంది. భయంగా కనిపిస్తున్నాయి కానీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఎక్కువగా హార్ష్ గా రియాక్ట్ అవ్వట్లేదు. వీటితో పాటు గోట్స్ కూడా ఉన్నాయిగా.
ప్యారెట్ రెడ్ కలర్ లో ఉంది. కలర్ఫుల్ చిలక, కలర్ఫుల్ చిలక. వావ్. పాముని దగ్గర నుండి చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. వీళ్ళు దాంతో ఏకంగా చేతిలో పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. ఫుల్ గా జనాలు గుంపు చేరి వీడియోస్ కూడా తీస్తున్నారు. ఎక్కువ టైం ఇక్కడ ఉంటే నాకు భయంతో ఏదో అయ్యేలా ఉందిగా. సర్లే వెళ్ళిపోదాం. కోడ్లని చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. వీటిని కూర వండి చేసుకుంటే ఉంటది. అలా హీరో ఫలక్నామా దాస్ చెప్పాడుగా, అలా గుర్తుకొచ్చింది. ఇంటికి వెళ్ళాక నేను కూడా అంతే. స్కంద మూవీలో దున్నపోతుని చూసాం. ఇప్పుడు అదే దున్నపోతు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎంత హైట్ గా ఉంది చూసారా? ఇది ఏం తింటదో ఎంత హైట్ కి వచ్చింది. ఉడుమేంటి ఇంత పెద్దగా ఉంది? అరే ఫైనల్ గా క్యాట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాటి ఫుడ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. వివిధ రకమైన క్యాట్స్ చూస్తే క్యాట్స్ లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని తెలుసుకున్నా. క్యాట్ ని రెడీ చేస్తే ఎంత క్యూట్ గా ఉన్నాయో. సింబా అంట క్యాట్ నేమ్. ఇది సేమ్ పులిలాగే ఉందిగా. బొద్దు బొద్దుగా ముద్దు ముద్దుగా చాలా క్యూట్ గా ఉన్నాయి. అలా వివిధ రకమైన క్యాట్స్ చూస్తే క్యాట్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని ఈరోజే తెలుసుకున్నా. క్యాట్ని రెడీ చేస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటికి కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ర్యాంప్ వాక్ చేయటం, హెల్తీగా ఉందా లేదా చూసి వాటికి అవార్డ్స్ ఇస్తారు. బెల్ట్ కూడా ఉంది.
తెలంగాణ క్యానన్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి వాటికి అవార్డ్స్ ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తోంది. ఇదండి ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకే చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.